హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చేసింది. ఫుల్గా పొలిటికల్ డైలాగ్స్, పొలిటికల్ కంటెంట్తో సినిమా ఉండేది కనిపిస్తుంది. మొత్తం పవర్ ప్యాక్డ్ పొలిటికల్ డైలాగ్స్తో ఈ కంటెంట్ నింపి ఈ సినిమా టీజర్ని అయితే అసలు ఇప్పుడు ఈ టైంలో అంటే టీజర్ రిలీజ్ చేస్తారని కానీ, లేకపోతే ఒక మోషన్ పోస్టర్ వస్తుంది కానీ, ఇటన్నీ ఏం అప్డేట్స్ లేవు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే కొంచెం పవన్ కళ్యాణ్ మీద ఏ రకమైన ట్రోల్స్ అయితే వచ్చాయో, అంటే పొలిటికల్గా ఏ రకమైన ట్రోల్స్ అయితే వచ్చాయో, పొలిటికల్గా ఎటువంటి ఇదైతే ఆయన ఫేస్ చేస్తున్నారో వాటన్నిటినీ ఈ సినిమా టీజర్ ద్వారా ఆయన అభిమానులకు చెప్పే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మనం దాంట్లో టీజర్లో గమనిస్తే కనుక మనకి స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ వచ్చింది. అదేంటంటే ఇది పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్కి చాలా క్లియర్గా ఇచ్చిన మెసేజ్. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సినిమా టీజర్లో దాదాపు గ్లాస్ గురించే మొత్తం టీజర్ నడిచిందని చెప్పొచ్చు. గ్లాస్ని ఎక్కువసేపు చూపిస్తూ గ్లాస్ గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా అంటే యాంటీ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా నువ్వింత, నీ రేంజ్ ఇంత, అంటే నువ్వు పోటీ చేసే సీట్లు ఇన్ని, నీ కెపాసిటీ ఇంత, నీ స్టామినా ఇంత అని చెప్పే విధంగా ఆపోజిట్ వాళ్ళు నీ రేంజ్ ఇంత అని చెప్తే గ్లాసు పగిలే కొంది పదునెక్కుద్ది, గాజు కనిపించడానికి చిన్నగా ఉండొచ్చు కానీ గాజు సైన్యం అని చెప్పి అనే పదాలు వాడారు టీజర్లో. ఇవి ఖచ్చితంగా ఫ్యాన్స్కి అంటే కొంచెం గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ కొంచెం నిరాశలో, అంటే మరి 21 సీట్లైనా పోటీ చేసేదని చెప్పి వైసీపీ నుంచి వచ్చే కౌంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ కొంచెం డల్ అయిన ఫ్యాన్స్కి ఈ టీజర్తో ఖచ్చితంగా జోష్ నింపే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మరో డైలాగ్ దాంట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే గాజు కాదు కనిపించని సైన్యం అని చెప్పి కూడా ఇంకొక డైలాగ్ ఉంది దీంట్లో. అంటే మొత్తం మీద ఖచ్చితంగా ఈ సినిమా టీజర్ని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకున్నట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. టీజర్లో 2 డైలాగ్స్ ఉన్నాయి. ఆ 2 కూడా గ్లాస్ గురించే ఉన్నాయి. మొదటిదేమో నీ రేంజ్ ఎంత అంటే గ్లాస్ పగిలే కొంది పదునెక్కుద్ది. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు చెప్పకనే చెప్పారు, మన మీద ఎన్ని విమర్శలు వచ్చినా, మనమైన ఎన్ని ట్రోల్స్ చేసినా, మనల్ని ఎన్ని మీమ్స్ చేసినా మనం ఎంత తట్టుకుంటే అంత పదునెక్కుతామని చెప్పి ఫ్యాన్స్కి ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారని చెప్పొచ్చు. దీంతోపాటు గ్లాస్ అంటే కనిపించని గాజు కాదు, గ్లాస్ అంటే అదొక కనిపించని సైన్యం అని చెప్పి జన సైనికులకి పిలిపించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ టీజర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. డల్గా ఉన్నా కొంచెం పవన్కి దూరం అయ్యారు, కొంచెం నిస్తేజంగా ఉన్నారు, కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు అనుకునే ఫ్యాన్స్ అందరికి కూడా ఖచ్చితంగా ఈ టీజర్ ద్వారా మళ్ళీ వాళ్ళందరినీ యాక్టివ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఈ టీజర్ని మరోసారి మనం ఈ టీజర్లో డైలాగ్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే, గ్లాస్ పగిలే కొద్దీ అన్నారంటే ఖచ్చితంగా ఆయన ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. రిలీజ్ డేట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు, కొద్దిగా ఎలక్షన్స్కి ఒక వారం 10 రోజులు ముందు వస్తే కనుక ఖచ్చితంగా ఫ్యాన్స్లో మరింత ఊపు తెచ్చుద్ది. ఈ సినిమాని ఎలక్షన్ టైంకి రిలీజ్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఈ సినిమా కనుక ఎలక్షన్ టైంకి రిలీజ్ చేస్తే దట్టు ఈ సినిమా మొత్తం పొలిటికల్ అంశాలతో తెరకెక్కుతున్న మనకు ఈ టీజర్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇదే కంటిన్యూ చేస్తూ సినిమా మొత్తం కూడా పొలిటికల్గా మొత్తం ఫిల్ చేసి దీన్ని ఎలక్షన్ టైంకి రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జన సైనికులకి, పవన్ కళ్యాణ్కి ఇది పొలిటికల్గా ఖచ్చితంగా మైలేజ్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ టీజర్తో మాత్రం డల్గా ఉన్న, కొంచెం నిరుత్సాహంగా ఉన్న టీడీపీ, జనసేన అంటే ఈ కూటమి వాళ్ళకి కానీ, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, జన సైనికులకి ఖచ్చితంగా ఉత్సాహం తీసుకొస్తుందని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కొంచెం డల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్ని వాళ్ళ స్టేటస్లుగా పెట్టుకుంటూ ఇది పవన్ కళ్యాణ్ అంటే అని చెప్పి మళ్ళీ చెప్పుకునే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. మొత్తం మీద ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ కనిపిస్తున్న టైంలో ఈ టీజర్తో ఫ్యాన్స్ను కిక్కెక్కించడమే కాదు, పొలిటికల్ మైలేజ్ కూడా పెంచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్.